చెప్పాము? వెరీ గుడ్. కాయగూరల కథ చెప్పినాము కదా. ఏమేమి కాయల పేరు చెప్పినాము? ఉల్లిపాయ, ముల్లంగి. కథ చెప్పేది నేను ఎట్లా చెప్పినాను మీకు? ఉల్లిపాయ అంత ఊర్లో, ముల్లంగంతా ముసలమ్మ. చెప్పాను కదా, ఇక్కడ చూపించినాను కదా ముల్లంగి కూడా. ముల్లంగంతా ముసలమ్మ. ఒకరోజు ముసలమ్మ పొలానికి వెళ్తా ఉంటే ముసలమ్మకి ఏం చిక్కింది? వెరీ గుడ్. వంకాయ అంత వజ్రం దొరికింది. వంకాయ అంత వజ్రం దొరికితే దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? గుమ్మడికాయ అంత గుడిసింటికి. ఆ గుడిసింట్లో ఏమునింది? బీరకాయ అంత బీరువా. బీరకాయ అంత బీరువాలో ఏం పెట్టింది? వంకాయ అంత వజ్రం. ఆ వంకాయ అంత వజ్రం పెట్టేటప్పుడు ఎవరు చూస్తున్నారు? దొండకాయ అంత దొంగ. దొంగ ఎట్లా చూస్తారు చూడు, అందరూ దొంగ చూస్తారు కదా, అట్లా దొంగ చూస్తారు. అప్పుడు ముసలమ్మ ఏం చేసింది? పొట్లకాయ అంత పోలీసుకు పోయి కంప్లైంట్ ఇచ్చింది. సార్ మా ఇంట్లో దొండకాయంత దొంగ వచ్చి బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రం తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పోలీస్ ఏం చేసినాడు? దొండకాయంత దొంగని జామకాయ అంతా జైల్లో వేసినాడు. జామకాయ అంతా జైల్లో వేస్తానే ఏం చేస్తారు? ముసలమ్మ పోయి మా వజ్రం తీసి ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది కదా. ముసలమ్మకి ఏం చేసినారు? పోలీస్ స్టేషన్ చూడు, ముసలమ్మకి వంకాయ అంత వజ్రము తీసి ఇచ్చేసినారు దొంగ దగ్గర నుండి. అప్పుడు ముసలమ్మ పోలీస్కి ఏం చెప్పింది? అందరికి చెప్పాలి కదా, అట్లా చెప్పింది, థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు ముసలమ్మ వజ్రం తీసుకొని వచ్చి హ్యాపీగా ఇంట్లో ఉంది.